అప్పుడు నెమళ్ళకి వాటికి స్తోత్రం చేశారు వాళ్ళు. కాబట్టి నైనం సూర్య, ఆ సూర్యుడు ప్రకాశించకూడదు. ప్రతపతి పార్శ్వే వాతిన మారుత, గాలి గట్టిగా వీయకూడదు, మెల్లిగా వీయకూడదు. ఆయనకి అనుకూలంగా ఆయన సంతోషించేటట్టుగా ఆయన ఎలా చెప్తే అలాగే వీయాలి గాలి. పంచభూతములను శాసిస్తున్నాడు. చిలోర్మిమాలి తం దృష్ట్వా సముద్రోపి నకంపతే. ఆయన ఇలా చూశాడనుకోండి, ఏమిటి ఎప్పుడు ఈ తరంగాలు లేకుండా ఉండలేవా అన్నాడు అనుకోండి, సముద్రంలో తరంగాలన్నీ ఆగిపోతాయి. తరంగాలు లేని సముద్రాన్ని మీరు చూసారా? రావణాసురుడు వచ్చి నిలబడితే అలా ఉంటుంది. ఎందుకంటే ఆయన చూస్తాడు, ఎవ్వరూ చూడందేదో తాను చూడాలనుకుంటాడు. తరంగాలు ఏమిటి ఆ లేవడం ఏమిటి, ఆ కింద పడ్డం ఏమిటి, మీద పడ్డం ఏమిటి, నా దగ్గర రావడం ఏమిటి, అల్లరి అలా ఉండంటాడు అంతే. సముద్రం తరంగాలన్నిటినీ ఆఫ్ చేసేసి ఓ చిన్న చెరువులా అలా ఉంటుంది. మళ్ళీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత రావాలి తరంగాలు. కాబట్టి సముద్రోపి నకంపతే, సముద్రంలో కెరటాలు రావట్లేదు. ఇది మీరు చేసినటువంటి ఉపకారం. అంత గొప్ప వరాలు ఇచ్చేశారు. ఇన్ని బాధలు పడిపోతున్నాం మహానుభావ, ఏం చెప్పమంటారు? కాబట్టి తేన గంధర్వయక్షాణం దేవదాన వరక్షసాం అవధ్యోస్మీతి వాగుప్త తథేత్యుక్తం చతన్మయా. అంటే చతుర్ముఖ బ్రహ్మగారు అన్నారు, అవునరా నాయన, నిజమే, వరాలు ఇచ్చేశాను. మీరందరూ చాలా బాధపడిపోతున్నారు, నేను వింటున్నాను ఆ విషయం. చాలా బాధ పెట్టేస్తున్నాడు. గంధర్వుల్ని, యక్షుల్ని, ఋషుల్ని, కిన్నెరుల్ని, కింపురుషుల్ని, నాగుల్ని వాడు విడిచిపెట్టింది ఎవరినీ లేదు. అందరినీ బాధ పెడుతున్నాడు. నిజమే, ఎవరి చేత మరణం ఉండకూడదు అని అడిగాడు, మరి తపస్సు చేశాడు, వరం ఇచ్చేశాను ఆ రోజున. నాకు విషయం జ్ఞాపకం వచ్చింది రా అబ్బాయి అన్నాడు ఆయన అకస్మాత్తు. అనగానే అమ్మయ్య ఏదో చెప్తాడనమాట. ఇప్పుడు ఆయన చచ్చిపోయే మార్గం ఈయన చెప్తాడు. చతుర్ముఖ బ్రహ్మగారికి పురాణాల్లో ఉన్న పాత్ర ఏమిటో తెలుసా అండి? ఆయన ఎప్పుడు కన్సల్టెంట్ ఫిజీషియన్ లాంటివాడు. ఒక ఫేమస్ ఫిజీషియన్ ఉన్నాడు అనుకోండి, ముందు అసలు రోగం ఏమిటో తెలియకపోతే ఆయన దగ్గరికి వెడతాం. ఆయన ఏం చేస్తారంటే సర్జన్కో ఆర్థోపెడిషియన్కో ఆయన రిఫర్ చేస్తారు. అలా ముందు అందరూ ఎవరి దగ్గరికి వెడతారంటే బ్రహ్మగారి దగ్గరికి వెడతారు. ఆయన మార్గం చెప్పాక ఆయన దగ్గరికి వెడుతుంటారు. అందుకని బ్రహ్మగారిని స్తోత్రం చేశారు. చేసి అంటే ఆయన అన్నారు, నిజమే నాకు విషయం గుర్తొచ్చిందిరా అబ్బాయి, వాడు అడగని వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళు వస్తే మాత్రం ఆయన చచ్చిపోతాడన్నారు. ఎక్కడంటున్నారు ఈ మాటలో? దశరథ మహారాజు గారి యజ్ఞం జరుగుతున్నటువంటి సభలో కూర్చున్నారు వీళ్ళందరూ. ఇప్పుడు అక్కడ ఎవరుంటారు? వీళ్ళంటే దేవతలు, కానీ మిగిలిన వాళ్ళందరూ ఎవరు? మనుష్యులు ఉన్నారు అక్కడ. అక్కడ ఆయన అన్నాడు, నకీర్తయ దవజ్ఞానాత్ తద్రక్షో మానుషాంస్తదా తస్మాత్ సమానుషోద్వధ్యో మృత్యుర్నాన్యోస్య విద్యతే. అనాదరము చేత మనుష్యులను ఎందుకు అడగలేదంటే మరిచిపోయి కాదు. యక్షగంధర్వ కిన్నెర కింపురుషాదులందరినీ అడిగాడు ఆ రోజున, నేను వాళ్ళ చేతిలో చచ్చిపోనని. కానీ మనుష్యుల పేరు మాత్రం ఆయన ఎత్తలేదు. ఎందుకో తెలుసా? మనుష్యుల విషయం మరిచిపోయి కాదు, అనాదరం చేత. ఇంతమంది చేయలేని దిక్కుమల్లాళ్ళు మనుషులు ఏం చేస్తారండి? అది నిజంగా మీరు ఉత్తరకాండ చదివితే రావణాసురుడు మనని అవమానించినందుకు, రాముడు పుట్టినందుకు మనం రామనామం చెప్పకపోతే, రామనామం రాయకపోతే ఎంత కృతజ్ఞులమో అర్థమవుతుంది. ప్రత్యక్షం అయితే చతుర్ముఖ బ్రహ్మగారు వరాలు అడిగితే పోని వాడి గొడవ వాడిది అడుగుతాడు. కానీ అలా అడిగి ఊరుకోలేదండి. అందరి పేర్లు చెప్పాడు, వీళ్ళెవ్వరి చేతిలో నేను చచ్చిపోకూడదు అన్నాడు. తథాస్తు అన్నాడు ఆయన. ఊరుకోవచ్చుగా. ఊరుకోకుండా ఓ మాట అన్నాడు, తృణభూతాహితామన్యే ప్రాణినో మానుషాదయ అన్నాడు. తృణం లాంటి వాళ్ళండి మనుషులు, వాళ్ళు నన్ను ఏం చేస్తారు? వాళ్ళ పేరెత్తను, అసలు వాళ్ళ గురించి మీరు నాకు వరం ఇవ్వక్కర్లేదు అన్నాడు. ఇంతకన్నా అవమానం ఉంటుందండి మనుష్య జాతికి? ఇంత అవమానకరంగా మాట్లాడి ఆ రోజున విడిచిపెట్టేశాడు మనుష్యుల్ని. కాబట్టి మనుషులు మాత్రం చంపేయగలరు రావణాసురుణ్ణి అన్నాడు. ఇప్పుడు మీరు చూడండి, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు? యాగంలో మనుష్యులేగా. కాబట్టి ఎవడో ఒకడు ఏం చేస్తాడంటే, ఎవడో నేను మనిషిని అయితే నేను వెళ్ళిపోతాను రావణాసురుడి మీద అంటాడు కదా. అలా మనుష్యుడైనంత మాత్రాన చంపేసేంత తేలిక మనిషి ఏమిటి రావణాసురుడు అంటే? ఎవరైనా తొందరపడి గభాలన వెళ్ళిపోతారేమో అని ఏతస్మిన్నంతరే విష్ణుర్రూపజాతో మహాద్యుతి శంఖచక్రకరాపాణి పీతవాసా జగత్పతి. అకస్మాత్తుగా అనుకోకుండా ఆ మధ్యలోకి ఒక్కసారి హఠాత్తుగా కిందికి దిగి ప్రత్యక్షమయ్యారు. పోతన గారు అంటారే, జలధరదేహు నాజాను చతుర్బాహు అని ఆ 4 భుజములతో శంఖ చక్ర గదా పద్మములతో పట్టుపీతాంబరం కట్టుకుని వనమాల వేసుకుని కోటి సూర్యుల పగిది ప్రకాశిస్తూ శ్రీ మహావిష్ణువు సభలో ప్రత్యక్షమయ్యారు.
ఒక్కసారి ఆయన్ని చూడగానే అందరూ లేచి నమస్కారం చేశారు. చేసి స్తోత్రం చేసి బ్రాహ్మణాచ సమాగమ్య తత్ర తత్తౌ సమాహితః తమబ్రువన్ సురాః సర్వే సమభిష్టూయ సన్నతాః త్వాం నియోక్ష్యామహే విష్ణో లోకానాం హితకాం యయ రాజ్ఞో దశరథస్య త్వం అయోధ్యాధిపతేః ప్రభోః ధర్మజ్ఞస్య వదాన్యస్య మహర్షి సమతేజసః తస్య భార్యాసు త్రిసృషు హ్రీశ్రీ ఉపమాసు చ విష్ణో పుత్రత్వమాగచ్చ కృత్వాత్మానం చతుర్విధం తత్ర త్వం మానుషో భూత్వా ప్రవృద్ధం లోకకంటకం అవధ్యం దైవతైర్విష్ణో సమరే జహిరావిణం సహి దేవాంశ్చ గంధర్వాన్ సిద్ధాంశ్చ మునిసత్తమాన్ రాక్షసో రావణో మూర్ఖో వీర్యోత్సేకేన బాధతే ఋషయశ్చ తతస్తేన గంధర్వాప్సరస్తథా క్రీడంతో నందనవనే క్రూరేణ కిల హింసితాః వదార్థం వయమాయాతాః తస్య వై మునిభిః సహ సిద్ధగంధర్వయక్షాశ్చ తతస్త్వాం శరణం గతాః. అక్కడ ఉన్నటువంటి దేవతలు ఋషులు అందరూ కూడా ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి శరణాగతి చేస్తూ ఒక మాట చెప్పారు. మహానుభావా, నీవు లోక రక్షకుడవు. మాకు ఎప్పుడెప్పుడు ఆపద కలిగితే అప్పుడప్పుడు అవతారమును స్వీకరించి మమ్మల్ని కాపాడుతుంటావు. నీవు మనుష్యుడిగా ఈ లోకంలో అవతరించాలి. మహానుభావుడు, రాజర్షి, వేదమును నమ్మినటువంటి వాడు, తేజస్సు కలిగినటువంటి వాడు, అయోధ్యానగరాన్ని పరిపాలిస్తున్నటువంటి దశరథ మహారాజు గారు కొడుకులు పుట్టాలన్న కోరికతో పుత్రకామేష్టి చెయ్యబోతున్నాడు. ఆయన కడుపున అక్కడ ఉన్నటువంటి ఆయన 3 భార్యలున్నారే, హ్రీ శ్రీ కీర్తి ఎలాంటి వారో దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలు అటువంటి వాళ్ళు కౌసల్య, సుమిత్ర, కైకేయి. వాళ్ళ 3 కడుపున నీవు మనుష్యులుగా జన్మించాలి. జన్మించి రావణాసురుణ్ణి సంహరించాలి. అప్సరసలు, దేవతలు ఎవ్వరూ ఇవ్వాల నందనవనంలో స్వేచ్ఛగా విహరించడానికి కూడా స్వాతంత్ర్యం లేనటువంటి స్థితి. ఈ కష్టం నుంచి మమ్మల్ని ఉద్ధరించాలి. కాబట్టి మీరు అవతారాన్ని స్వీకరించవలసింది అని ప్రార్థన చేశారు. మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, అవతారం స్వీకరించి చంపెయ్యండి అని అడిగితే ఈశ్వరుడు అలా ఏం వచ్చాడు. ఆయన కొన్ని కారణాలు చెప్తాడు. ఈ కారణాలు ఉంటే మాత్రం నేను చంపుతానని చెప్తాడు. ఎందుకో తెలుసా అండి? ఇలా చంపడం కూడా ధర్మమునందు అంతర్భాగం. ఒక వైద్యుడు ఉన్నాడు అనుకోండి, ఒక వ్రణం పుట్టింది, ఒక పుండు. ఇప్పుడు ఆ పుండుని వైద్యుడు కోసేస్తాడు. వైద్యుడు పుండు కోసేశాడు కదా అని చెప్పి ఇప్పుడు ఆయన మిమ్మల్ని చాలా బాధ పెట్టాడు, చాలా నొప్పి పుట్టింది, చాలా రక్తం పోయింది, కట్టాడు. వారం రోజులు ఆఫీస్కి సెలవు పెట్టేసి ఇంట్లో పడుకోండి అన్నాడు. ఇప్పుడు డాక్టర్ గారు నన్ను చాలా బాధ పెట్టేశారండి అని మీరు క్రోధం పెట్టుకుంటారా? మిమ్మల్ని బాధ పెడుతున్న వ్రణాన్ని తీసేశాడు కాబట్టి మీరు సంతోషిస్తారా? నా పుండు నాకు ఇచ్చేయండి పట్టుకెళ్ళిపోతానంటాడు ఏమిటి ఎవడైనా? ఎవడండు పుండు పోయిందని సంతోషిస్తాడు. పుండు తీసేసినటువంటి వైద్యుడిది ఎంత ఉపకారమో, ధర్మాన్ని కబళిస్తున్నటువంటి వాళ్ళని అంతరింపచేసి ఆ శరీరంతో వాడు ఉండి ఇంకా అధర్మం, ఇంకా మహాపాపం చేసి లోకకంటకుడై అందరి చేత నిందింపబడేటటువంటి స్థితి నుంచి ఆ శరీరాన్ని వినిర్ముక్తం చేసినటువంటి దయ పరమేశ్వరుడు. కాబట్టి అది కూడా ధర్మ సంస్థాపన యందు అంతర్భాగం. కాబట్టి ధర్మానికి హాని కలిగేటటువంటి రీతిలో ఆయన ప్రవర్తించాడు అంటే తప్ప ఆయన అవతార స్వీకారం చేసి చంపడు. అందుకే ఆయన ఒక మాట చెప్తాడు భాగవతంలో, శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, గోవులందు, విప్రకోటియందు, ధర్మ పదవియందు, తవిని నాయందు వాడెన్నడలుగు నాడు పట్టి వధింతు అన్నాడు. శుద్ధ సాధులందు, నన్నే నమ్ముకుని బతుకుతున్నటువంటి మహాభక్తులైన వాళ్ళ జోలికి వెడితే మాత్రం చంపేస్తాను. శృతులందు, వేదాన్ని తిరస్కరించి బతకడం, వేదాన్ని విమర్శించడం ఎక్కువైపోతే అవతారం తీసుకుని చంపేస్తాను. గోవులందు, ఆవుల జోలికి వెడితే చంపేస్తాను. విప్రకోటియందు, వేదం చదువుకుని వేదాన్ని నమ్ముకుని బతుకుతున్న వాళ్ళ జోలికెడితే చంపేస్తాను. విప్రకోటియందు, ధర్మ పదవి ఎందు, ధర్మం జోలికెడితే చంపేస్తాను. తవిలి నాయందు, చిట్ట చివర తన గురించి చెప్పాడు, అదే పనిగా నన్ను నిందిస్తే చంపేస్తాను. తప్ప
అన్యథా నేను ప్రతి చిన్న విషయానికి అవతారం స్వీకరించి చంపను. కాబట్టి ఇప్పుడు ఆయన చంపడానికి కారణం చెప్తున్నాడు. ఎందుకు చంపుతానో తెలుసా రావణాసురుణ్ణి? భయం త్యజ చ భద్రం వో హితార్థం యుధిరావణం సపుత్ర పౌత్రం సామాత్యం సమిత్ర జ్ఞాతి బాంధవం హత్వా క్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహం దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ వత్సామి మానుషే లోకే పాలయన్ పృథివీమిమాం. నేను రావణాసురుణ్ణి చంపడానికి కారణం మిమ్మల్ని అందరినీ భయపెట్టడం. భయం కన్నా మృత్యువు లోకంలో ఇంకోటి లేదండి. మీ మానాన మీరు వేదాన్ని నమ్ముకుని బతుకుతుంటే మిమ్మల్ని భయపడేలా చేస్తున్నాడు. అందుకు చంపేస్తాను. మీ అందరి హితం కోసం చంపేస్తాను. చంపడం కూడా ఎలా చంపుతానో తెలుసా? విషవృక్షాలన్నీ కలిసి ఒక పెద్ద వనం పెరిగినట్టుగా పెరిగాయి రావణాసురుడితో పాటు. అందుకని సపుత్రం కొడుకులందరినీ చంపేస్తాను, సైన్యాన్ని చంపేస్తాను, తమ్ముళ్ళని చంపేస్తాను. ఆయన వారన్న వాడెవ్వడు బతకడానికి వీలు లేకుండా అందరినీ చంపేస్తాను. అంత అధర్మంతో ఉన్నాడు రావణాసురుడు. రావణాసురుడితో అనుబంధం ఉన్నవాడన్నవాడు ఈ లోకంలో ఉండడు. వాళ్ళందరినీ చంపుతాను. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ 11,000 సంవత్సరములు ఈ భూమండలాన్ని పరిపాలన చేస్తాను. మనిషి గొప్పతనం ఏమిటో నిరూపిస్తాను. మనిషి అంటే రావణాసురుడు చెప్పినంత చులకన కాదు. మనిషి అంటే ఇంత గొప్పవాడని చెప్పడానికి నేను ఒక మనుష్యుడిగా ప్రవర్తించి మనిషి గొప్పతనాన్ని నిరూపిస్తాను. అందుకు మనందరం రుణపడ్డాను రామచంద్రమూర్తికి. అందుకని దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ వర్షామి మానుషే లోకే, ఈ మనుష్యలోకంలో తిరుగుతాను. పాలయన్ పృథివీమిమాం, నేను ఈ భూమండల అంతటినీ కూడా పరిపాలన చేస్తాను. తత పద్మ పలాశాక్ష కృత్వాత్మానం చతుర్విధం పితరం రోచయామాస తదా దశరథం నృపం. ఆయన తనని తాను 4గా విభాగించుకున్నాడంటే ముక్కలైపోయాడు అని మీరు భావన చేయకూడదు. ఒక విష్ణువు నలుగురిగా జన్మించడానికి నిర్ణయం చేసుకున్నాడు. నేను నలుగురిగా వస్తాను, నలుగురు మనుష్యులుగా వస్తాను. ఇప్పుడు నలుగురు మనుష్యులుగా రావాలంటే మనిషి అంటే ఏమవ్వాలి? ఒక పురుషుడి యొక్క వీర్యము కదిలి ఒక స్త్రీయందు ప్రవేశించి ఈ రేతస్సు వీర్యము కలిసి శుక్రశోణితములు కలిసి ఒక బుడగయ్యి ఒక తల్లి కడుపులో తల కిందకి కాళ్ళు పైకి పెట్టి ఆ చీకటిలో కడుపులో అమ్మ నాభిగొట్టంలోంచి వచ్చిన ఆహారాన్ని నేను స్వీకరిస్తూ 12 నెలలు మలమూత్రముల మధ్యలో పురుగులు కుడుతుండగా పడుకుని అత్యంత హేయమైన తల్లి యోని ద్వారంలోంచి నేను బయటికి పుడితే తప్ప నన్ను మనుష్యుడు అని పిలవరు. మీకోసం, మీ ప్రతిష్ట కోసం, మనుష్యుడింత గొప్పవాడని చెప్పడం కోసం నేనంత కష్టపడి పుట్టుకలేని వాణ్ణి అమ్మ కడుపులో పడుకుని యోనిలోంచి పైకొచ్చి మనుష్యుడు అనిపించుకుని బతుకుతానని ప్రతిజ్ఞ చేశాడు. ఇది రామచంద్రమూర్తి ఈ జాతికి చేసిన కృప. మనుష్య జాతి రుణపడిపోయింది రామచంద్రమూర్తికి. కాబట్టి నేను తత పద్మ పలాశాక్ష కృత్వాత్మానం చతుర్విధం పితరం రోచయామాస. అలా తాను పుట్టడానికి ఏ తండ్రి కడుపున పుట్టాలి? వరించాడు తండ్రిని. ఈయన కడుపున పుడతాను అన్నాడు. ఎవరిని? దశరథ మహారాజు గారి కడుపున పుట్టడానికి నిర్ణయించుకున్నాడు. అందుకేట మనుష్యుడిగా పుట్టాలి అనుకున్నాడు. కాబట్టి ఆయన ఎవరికి కొడుకో ఆ తండ్రి పేరు చెప్తే ఆయన సంతోషిస్తాడు. రామచంద్రమూర్తి చాలా సంతోషపడిపోయే పేరేమిటో తెలుసా అండి? దాశరథి. ఆయన దగ్గరికి వెళ్ళి దాశరథి అని పిలిస్తే పొంగిపోతాట. ఎవరో మా నాన్నగారి పేరుతో నన్ను పిలుస్తున్నారని. అందుకే గోపరాజు గారు దాశరథి శతకం చేస్తే మకుటం మార్చలేదు. అన్ని పద్యాలకి ఒక్కటే మకుటం, దాశరథి కరుణాపయోనిధి అని పెట్టారు. కాబట్టి ఇక్కడ రామాలయంలో ప్రతిరోజు దాశరథి శతకాన్ని పిల్లలు విజ్ఞాపన చేస్తున్నారు అని విన్నాను. నేను ఒకరోజు వచ్చి వింటాను అని కూడా చెప్పా. ఎందుకంటే అందులో పిల్లలు అక్కడ నిలబడి చదువుతుంటే వాళ్ళ జన్మ ధన్యం కదండి. రామచంద్రమూర్తి కృపకి నోచుకుంటారు వాళ్ళు. కాబట్టి అలా ఆయన ఒక మనుష్యుడిగా జన్మించడానికి అంగీకరించాడు.
తమేవ హత్వా సబలం సబాంధవం విరావణం రావణముగ్రపౌరుషం స్వర్లోకమాగచ్చ గతజ్వరస్థిరం సురేంద్రగుప్తం గతదోషకల్మషం. రావణాసురుణ్ణి అతని బంధుపరివారాన్ని సంహరించిన తరువాత, మహానుభావ మీరు మళ్ళీ మీ అవతార పరిసమాప్తి చేసి స్వర్గలోకానికి విచ్చేయవలసింది అని అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ కూడా ప్రార్థన చేశారు. తప్పకుండా అలా వస్తాను అని చెప్పి ఆయన అంగీకరించారు. పుత్రకామేష్టి ప్రారంభం చేశాడు దశరథ మహారాజు గారు. ఇష్టి జరుగుతోంది. దేవతలందరికీ కూడా హవిస్సులు ఇచ్చారు. ఆ ఇష్టి పూర్తయిపోతోంది. అకస్మాత్తుగా ఆ అగ్నిగుండంలోంచి ఒక గొప్ప స్వరూపం ఒకటి బయటికి వచ్చింది. ఆ బయటికి వచ్చిన స్వరూపాన్ని వాల్మీకి మహర్షి వర్ణన చేస్తున్నారు. తతో వయ్యజమానస్య పావకాదతుల ప్రభం ప్రాతుర్భూతం మహద్భూతం మహావీర్యం మహాబలం కృష్ణం రక్తాంబరధరం రక్తాస్యం దుందుభిస్వనం స్నిగ్ధహర్యక్ష తనుజశ్మశ్రుప్రవరమూర్ధజం శుభలక్షణ సంపన్నం దివ్యాభరణభూషితం శైలశృంగ సముచ్ఛేదం దృప్తశార్దూల విక్రమం దివాకర సమాకారం దీప్తానల శిఖోపమం తప్తజాంబూనదమయీం రాజతాంత పరిచ్ఛదాం దివ్యపాయస సంపూర్ణాం పాత్రీం పత్నీమివ ప్రియాం ప్రగృహ్య విపులాం దోర్భ్యాం స్వయం మాయామయీమివా. ఆ పుట్టినటువంటి మహాపురుషుడు, యజ్ఞగుండంలోంచి వచ్చినటువంటి ఆ పురుషుడు ఒక పెద్ద పర్వతం ఎంత ఉంటుందో అంత ఆకృతితో ఉన్నాడు. ఎర్రటి ముఖంతో ఉన్నాడు. నల్లటి ఎర్రటి బట్టలు కట్టుకున్నాడు. ఆయన ఒంటి మీద ఉన్నటువంటి వెంట్రుకలు, ఆయనకు ఉన్నటువంటి మీసాలు సింహపు జూలు ఎలా ఉంటుందో అలా ఉన్నాయి. పెద్ద పెద్ద కన్నులతో ఉన్నాడు. రెండు చేతులతోటి ఒక బంగారు పాయస పాత్ర పట్టుకున్నాడు. దాని మీద వెండి మూత ఒకటి పెట్టబడింది. ఒక్కసారి ఆ అగ్నిగుండంలోంచి ప్రభవించాడు. ఆయన మాట్లాడుతుంటే దుందుభీస్వనం ఎలా ఉంటుందో అలా ఉంది ఆ మాట. మదించినటువంటి ఒక పెద్ద పులి యొక్క విక్రమం ఎలా ఉంటుందో ఆయన అడుగులు వేస్తుంటే అలా ఉంది. సభ అంతా ఉద్విగ్నులైపోయి ఆయన వంక అలా చూస్తున్నారు. ఆయన ఆ పాయస పాత్ర పట్టుకుని యజ్ఞగుండంలోంచి ఆవిర్భవించి బయటికి వచ్చారు. వచ్చి అక్కడ నిలబడి దశరథ మహారాజు వంక చూసి, మహారాజా నీ కొరకే ఆవిర్భవించానన్నారు. నేను ఏం చెయ్యాలో చెప్పండి అన్నాడు దశరథుడు. ఇదం తు నృపశార్దూల పాయసం దేవ నిర్మితం ప్రజాకరం గృహాణత్వం ధన్యం ఆరోగ్యవర్ధనం. ఓ నృపశార్దూల, ఓ దశరథ మహారాజా, ఇది పాయసం దేవ నిర్మితం. ఇది దేవతల చేత నిర్మింపబడినటువంటి పాయసం. ఇది ప్రజాకరం గృహాణత్వం. దీన్ని నువ్వు స్వీకరించు. ప్రజాకరం, ఇది నీ భార్యలు తీసుకుంటే నీకు సంతానం కలుగుతుంది. ధన్యం, నీకు ధనం కలుగుతుంది. ఆరోగ్యవర్ధనం, ఆరోగ్యం కలుగుతుంది. కాబట్టి పాయసాన్ని స్వీకరించు. భార్యాణం అనురూపాణం అస్నీతేతి ప్రయచ్చవై తాసుత్వం ప్రాప్స్యసే పుత్రాన్ యదర్థం యజసే నృపా. ఈ పాయస పాత్రలో ఉన్నటువంటి పాయసాన్ని నీకత్యంత ప్రియమైనటువంటి అనురూపలైనటువంటి భార్యలు ఎవరున్నారో వాళ్ళకి ఈ పాయసాన్ని ఇయ్యి. వాళ్ళు ఈ పాయసాన్ని తిన్న తరువాత గర్భాన్ని ధరిస్తారు. నీకు చక్కటి సంతానం కలుగుతుంది అన్నారు. చాలా సంతోషించాడు. ఆ పాయస పాత్ర తీసుకున్నాడు. ఆ వచ్చినటువంటి ఆ పురుషుడికి ప్రదక్షిణం చేశాడు, నమస్కారం చేశాడు. ఆ వచ్చినటువంటి పురుషుడు పాయస పాత్రనిచ్చి అంతర్ధానమైపోయాడు. ఆ పాయస పాత్ర తీసుకుని వెళ్ళి ముగ్గురు భార్యల వంక చూశాడు. కౌసల్యాయై నరపతి పాయసార్థం దదౌ తదా అర్ధాదర్థం దదౌ చాపి సుమిత్రాయై నరాధిప కైకేయ్యై చ వశిష్టార్థం దదౌ పుత్రార్థకారణాత్ ప్రదదౌ చ వశిష్టార్థం పాయసస్య అమృతోపమం అనుచింత్య సుమిత్రాయై పునరేవ మహీపతి ఏవం తాసాం దదౌ రాజా భార్యాణం పాయసం పృథక్. ఆ పాయస పాత్రలో ఉన్నటువంటి పాయసాన్ని ముందు సగం చేశాడు. 2 భాగములు చేసి ఒక భాగాన్ని పట్టమహిషి కనుక కౌసల్యాదేవికి ఇచ్చాడు. సగం పాయసాన్ని కౌసల్య తింది. మిగిలినటువంటి ఆ సగం పాయసాన్ని 2 భాగాలు చేశాడు. ఒక భాగాన్ని సుమిత్రకి ఇచ్చాడు. ఇప్పుడు ఇంకొక పావు వంతు ఉంది. దీన్ని కైకమ్మ వంక చూశాడు. కౌసల్యకి అర్ధభాగం ఇచ్చాడు, సుమిత్రకి పావు వంతు ఇచ్చాడు. కైకమ్మకి పావు వంతు ఇవ్వలేదు. కైకమ్మ వంక చూసి మళ్ళీ ఆ పావు వంతుని 2 భాగాలు చేశాడు. 8 వంతులైంది. ఒక 8 వంతు కైకమ్మకి ఇచ్చాడు. మళ్ళీ అందులో 8వ వంతు తీసుకొచ్చి మళ్ళీ సుమిత్రకి ఇచ్చాడు. ఇప్పుడు కౌసల్యకి
అర్ధభాగం ఇచ్చాడు. సుమిత్రకి 3/8 భాగం ఇచ్చాడు. కైకమ్మకి 1/8 భాగం ఇచ్చాడు. ముగ్గురికి కలిపి అలా పాయసాన్ని పంచిపెట్టాడు. ఇప్పుడు 2 సార్లు సుమిత్రకి ఇచ్చాడు, ఒక పర్యాయం కౌసల్యకి ఇచ్చాడు, ఒక పర్యాయం కైకమ్మకి ఇచ్చాడు. ముగ్గురు భార్యలు ఆ పాయసాన్ని తీసుకున్నారు. చాలా సంతోషించారు. మనం గర్భవతులమవుతాం, సత్సంతానం మన కడుపున కలుగుతుంది, మన జన్మ ధన్యమైంది అని ఎంతో సంతోషిస్తున్నారు. ఈలోగా బ్రహ్మగారు దేవతలందరినీ పిలిచారు. రావణాసురుడితో పాటుగా కొన్ని కోట్ల మంది రాక్షసులు ఉన్నారు. సామాన్యమైన వాళ్ళేం కాదు వాళ్ళందరూ తెగటార్చబడాలి అంటే రామచంద్రమూర్తికి సాయం చేయడానికి, అవతారం స్వీకరిస్తున్నటువంటి విష్ణువుకి సాయం చెయ్యడానికి మీ అందరూ కూడా మీ అంశలతో మీ తేజస్సులతో ప్రాణులను సృష్టించాలి. నరవానరుల చేత భంగపాటు రావణాసురుడికి ఉంది. పైగా వానరుల చేత అవమానింపబడతాడు అని నందీశ్వరుడు శపించి ఉన్నాడు. కాబట్టి వానర ముఖాలతో వానరులుగా సృష్టి చెయ్యండి. మీ భార్యల యందు సృష్టించడం కుదరదు. ఎందుకంటే పార్వతీదేవి యొక్క శాపం ఉంది, దేవతలకు ఇంకా సంతానం కలగదు. అది ఎందుకు వచ్చింది అన్నది మీకు రామాయణంలోనే ఎదర షణ్ముఖోత్పత్తి వస్తుంది. షణ్ముఖోత్పత్తి ఎక్కడదో తెలుసా అండి? కుమార సంభవం, కాళిదాసకృత కుమార సంభవం చదవరు. ఎందుచేతనంటే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఒక గర్భం ధరించినటువంటి స్త్రీ కడుపులోకి ఒక జీవుడు ప్రవేశించినప్పుడు ఆ తల్లి కడుపున పుట్టేటటువంటి పిల్లవాడు కేవలం ఉద్ధరిస్తాడని నమ్మకం ఉండదు. ఎందుకో తెలుసా? కొడుకులు చాలా రకాలుగా వస్తారు. ఒకడు శత్రుపుత్రుడు వస్తాడు. శత్రువు వీడు నన్ను ఇంత బాధ పెట్టాడని తలుచుకు ప్రాణం విడిచిపెడతాడు. అది చాలా కోపంతో లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారి ఒక నామానికి ఈ పునర్జన్మ గురించి వ్యాఖ్యానం కూడా ఉంది. కాబట్టి వాడు అలా క్రోధం పెట్టుకు మరణిస్తే ఈయనకి కొడుగ్గా వస్తాడు. నాన్నగారు వాడిని, ఒరే నువ్వు ఇంజనీరింగ్ చదువు అన్నారనుకోండి, అదే నేను చదవనంటాడు. ఒరే నువ్వు వ్యాపారం చెయ్యి, అదే నేను చేయనంటాడు. ఒరే నువ్వు అన్నం తిను, నేను తిన్నంటాడు. ఒరే ఆయనకి నమస్కారం చెయ్యి, నేను చేయనంటాడు. వాడికి ఒకే ఒక లక్ష్యం ఏమిటంటే తండ్రి ఏడవాలి. తండ్రిని ఏడిపించడమే ప్రయోజనం. మీరు చూడండి, కొంతమంది కొడుకులు ఉంటారు, ఊళ్ళో వాళ్ళకి మంచివాళ్ళు, తండ్రికి అన్నం కూడా పెట్టరు. మా నాన్నగారి పేరు మాత్రం ఎత్తకండి అంటారు. ఎందుకో తెలుసా అండి? వాడిని వదలలేడు. పుత్రేష ఎలా వదులుతాడు? వదలలేడు. ఇంతకు ముందు జన్మలో ఏడిపించిన ఏడుపు వాడు ఇప్పుడు ఏడిపిస్తాడు. శత్రువు కొడుగ్గా వస్తాడు. ఒక్కొక్కసారి అప్పు తీసుకుని తీర్చకపోతే వాడు కొడుగ్గా వస్తాడు. వాడు ఏం చేస్తాడంటే ఆ అప్పు అయిపోయే వరకు వీడి దగ్గర అన్నం తిని వెళ్ళిపోతాడు, శరీరం వదిలేస్తాడు. అప్పుడు వాడు చచ్చిపోయిన వీడు ఏడుస్తూ కూర్చుంటాడు. కాబట్టి రుణపుత్రుడు, శత్రుపుత్రుడు, సేవకపుత్రుడు, మన్ని సేవించడంలో బాగా దగ్గరైపోయాడు అనుకోండి. సేవకుడు సేవించి 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 యజమానినే తలుచుకుంటూ ప్రేమతో మరణించాడు అనుకోండి, ఆ సేవకుడు కొడుగ్గా వస్తాడు. వాడికి ఏ అలవాటు వస్తుందంటే, నాన్నగారు వీధిలోకి వస్తే కుర్చీ వేస్తాడు, నాన్నగారు పడుకుంటే కాళ్ళు పడతాడు, నాన్నగారు లేవగానే ఆయనకి దంతధావనం చేసుకోవడానికి పరికరాలు ఇస్తాడు, నాన్నగారు వీధిలోంచి రాగానే కాళ్ళు కడుగుతాడు, తువ్వాలు పెట్టి తుడుస్తాడు. అక్షరం ముక్క మాత్రం రాదు. ఓ వ్యాపారం చేయిద్దామంటే, ఒరే 2 రూపాయలకు అరటికాయ ఇస్తారా, పట్టికెళ్ళి బేరమాడి అరటికాయలు పట్టుకురా అని తండ్రి పంపించాడు. నాకు ఓ తండ్రి చెప్పుకుని ఏడ్చాడు. అది చెప్తున్నా, పేరు చెప్పడం బాగుండదు. 6 రూపాయలు ఇచ్చి అరటికాయలు ఒక్కొక్కటి 2 రూపాయలు ఉంటాయి, బేరమాడి పట్టుకురా అన్నాడు ఆయన. అంటే వీడు వెళ్ళి అడిగాడు, ఎంత అరటికాయ అన్నాడు. 5 రూపాయలకి 3 అన్నాడు ఆయన. అంటే ఆయనకి 5 రూపాయలకి 3 అయితే ఒక అరటికాయ ఎంత అయింది? భాగాహారం తెలియదు ఆయనకి. అందుకని ఆయన ఏమన్నాడంటే, నాకు అనవసరం, 6 రూపాయలకి 3 ఇస్తావా అన్నాడు. తప్పకుండా, ఇబ్బంది ఏమి, తీసుకెళ్ళమన్నాడు. వాడు ఇంటికి వచ్చి చెప్పాడు, నాన్నగారండి మీరు ఎప్పుడూ బెంగ పెట్టుకుంటారు నాకు రాదని, అరటికాయ 2 రూపాయలు ఉంటుందన్నారు కాబట్టి 5కి 3 ఇస్తా అన్నాడు. నేను 2 రూపాయలు కూడా చెప్పిన 6 రూపాయలకి 3 తీసుకొచ్చానన్నాడు. ఇదే రానా ఏడుపు అన్నాడు తండ్రి. ఇప్పుడు వాడు సేవకపుత్రుడు. ఇప్పుడు మిమ్మల్ని బాధించడానికి లోపల ఉన్న ప్రాణి ఏ రూపంలో వస్తోందో మీకు తెలియదు, ఏది వస్తోందో. అందరూ ఉద్ధరించేయడానికి ఏం వచ్చేస్తారని చెప్పడానికి ఉండదు. ఇప్పుడు కడుపులో ఉన్నటువంటి ప్రాణి సంస్కరింపబడి
ఆయన మీకు ఆనుకూల్యతతో మీ వంశాన్ని నాశనం చేసేవాడు కాకుండా వృద్ధిలోకి వచ్చేటటువంటి వాడై దీర్ఘాయుష్మంతుడై సంతోషం ఇవ్వగలిగిన వాడు కావాలి అంటే శాస్త్రంలో మర్యాద ఏమిటో తెలుసా అండి? గర్భిణీ స్త్రీ శ్రీరామాయణంలో బాలకాండలో చెప్పిన షణ్ముఖోత్పత్తి వినాలి. ఆ షణ్ముఖోత్పత్తి వింటే కడుపులో ఉన్న పిండానికి అటువంటి దోషాలు ఏమైనా ఉంటే దోషాలన్నీ పోతాయి. అందుకే షణ్ముఖోత్పత్తి వినండి అంటారు, లేకపోతే భాగవతం దశమస్కంధం కృష్ణలీలలు వినమంటారు. మనకి రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చేస్తుంది. రామచంద్రమూర్తి పుడితే విశ్వామిత్రుడి వెంట విడితే షణ్ముఖోత్పత్తి గంగావతరణం వస్తాయి. కాబట్టి ఇప్పుడు ముగ్గురికి పాయసం పంచిపెట్టిన తరువాత బ్రహ్మగారు పిలిచి, పార్వతీదేవి శాప కారణం చేత మీ భార్యల యందు మీకు సంతానం కలగరు, కాబట్టి మీరు వానరకాంతల యందు మీ తేజస్సు నిక్షేపించి, అప్సరసల యందు మీ తేజస్సు నిక్షేపించి బలవంతులైనటువంటి పుత్రులు కలిగేటట్టుగా మీరు జాగ్రత్త తీసుకోండి అని చెప్పాడు. సర్వాస్త్ర గుణ సంపన్నాన్ అమృత ప్రాశనానివా. అమృతం తాగిన వాళ్ళు ఎంత బలాఢ్యులై ఉంటారో, సర్వశాస్త్ర విశారదులై ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారో అటువంటి బిడ్డల్ని మీరు కనండి, రామచంద్రమూర్తికి సాయం చేయవలసి ఉంటుంది అన్నారు. అప్సరస్సు చ ముఖ్యాసు గంధర్వీణాం తనూషు చ యక్ష పన్నగ కన్యాసు వృక్ష విద్యాధరీషు చ కిన్నిరీణాంచ గాత్రేషు వానరీణాం తనూషు చ సృజద్ధం హరిరూపేణ పుత్రాంస్తుల్య పరాక్రమాన్ పూర్వమేవ మయా సృష్టో జాంబవాన్ వృక్షపుంగవః జృంభమాణస్య సహసా మమ వక్త్రాదజాయత. ఆయన అన్నాడు, మీ భార్యల వలన సంతానం కలగదు కాబట్టి గంధర్వకాంతలు, యక్షకాంతలు, పన్నగకాంతలు, నాగకాంతలు, వృక్షకాంతలు, విద్యాధరకాంతలు, వానరకాంతలు, వీరి యందు మీ తేజస్సుని నిక్షేపించి మీతో సమానమైన బలం కలిగినటువంటి వానర వీరుల్ని సృష్టించండి. నేను ఇతపూర్వమే ఒకనకొకప్పుడు నా సభలో కూర్చుని ఆవులించాను. ఆవలించినప్పుడు నా నోటిలోంచి ఒక వానరం ఒకటి బయటికి దూకింది. ఆయనకి జాంబవంతుడని పేరు. అందుకే అన్ని విషయాలకి బ్రహ్మగారిని ఎలా సంప్రదిస్తారో శ్రీరామాయణంలో వానరులందరూ జాంబవంతుడిని సంప్రదిస్తుంటారు. అది అక్కడ పెద్ద తలకాయ, ఆయన కొడుకు ఇక్కడ పెద్ద తలకాయ. అందుకని జాంబవంతుడు పెద్దవాడు, మహా బలపరాక్రమాలు కలిగినటువంటి వాడు. ఒకానొకనాడు శ్రీ మహావిష్ణువు త్రివిక్రమ స్వరూపంతో భూమిని దానం బట్టి ఆయన ఇంతంతై వటుడింతయ్యై మరియుతానింతయ్య భోవీధిపై అంతైత అని అంత పెద్దవాడైపోయి ఈ భూమండలాన్ని, ఆ స్వర్గలోకాన్ని అంతటినీ ఆక్రమించేసినప్పుడు 21 పర్యాయములు ప్రదక్షిణం చేశాడు జాంబవంతుడు. అంతటి బలశాలి. కాబట్టి నా నోటి వెంట జాంబవంతుడు పుట్టాడు, మీరు కూడా సృష్టించండి అన్నాడు. వానరేంద్రం మహేంద్రాభం ఇంద్రో వాలినమూర్జితం సుగ్రీవం జనయామాస తపన తపతాంబరః. ఇంద్రుని యొక్క అంశతో వాలి పుట్టాడు. అలాగే సుగ్రీవుడు అనబడేటటువంటి వానరుడు సూర్యుని యొక్క అంశతో జన్మించాడు. అలాగే బృహస్పతి త్వజనయత్తారం తారం నామ మహాహరిం. బృహస్పతి తన అంశతో తారుడనేటటువంటి వానరుణ్ణి సృష్టించాడు. సర్వవానర ముఖ్యానాం బుద్ధిమంతం అనుత్తమం. బృహస్పతి ఎటువంటి బుద్ధి కలిగినటువంటి వాడో ఈ తారుడనబడేటటువంటి వానరుడు కూడా అంత బుద్ధి కలిగినటువంటి హరివీరుడు. ధనదస్య సుత శ్రీమాన్ వానరో గంధమాదనః. కుబేరుని యొక్క అంశతో కుబేరు పుత్రుడిగా వానర రూపంలో గంధమాదనుడు పుట్టాడు. విశ్వకర్మాత్వజనయత్ నలన్నామ మహాహరిం. విశ్వకర్మ యొక్క అంశలో నలుడనేటటువంటి వానరుడు జన్మించాడు. వింటున్నారా గోపాలకృష్ణ గారు? విశ్వకర్మ అంశలో నలుడు జన్మించాడు. పావకస్య సుత శ్రీమాన్ నీలోగ్ని సదృశ ప్రభవః. అలాగే అగ్నిహోత్రుని యొక్క అంశతో నీలుడనబడేటటువంటి వానరుడు జన్మించాడు. తేజసాయశసా వీర్యాత్ అత్యరిచ్యత వానరాత్. అపారమైనటువంటి తేజస్సు, వీర్యవంతులైనటువంటి వానరుల్ని సృజించారు. రూపద్రవిణ సంపన్నౌ అశ్వినౌ రూపసమ్మతౌ మైందంచ ద్వివిధంచైవ జనయామాసతు స్వయం. చాలా రూపవంతులైనటువంటి తేజస్సు కలిగినటువంటి అశ్వినీ దేవతలు మైందుడు, ద్వివిధుడు అనబడేటటువంటి 2 వానరుల్ని సృష్టించారు. వరుణో జనయామాస సుషేణం వానరర్షభం. వరుణుడు సుషేణుడు అనబడేటటువంటి వానరుణ్ణి సృష్టించాడు. శరభం జనయామాస పర్జన్యస్తు మహాబలం. అలాగే పర్జన్యుడు ఒక వానరకాంతయందు తన తేజస్సుని నిక్షేపించి శరభుడు అనబడేటటువంటి వానరుణ్ణి సృజించాడు. మారుతస్యాత్మజ శ్రీమాన్ హనుమాన్ నామవీర్యవాన్
వజ్ర సంహననోపేతో వైనతేయ సమోజబే సర్వవానర ముఖ్యేషు బుద్ధిమాన్ బలవానపి. వాయుదేవుని యొక్క అంశతో అందరు వానరులలోనూ కూడా బలాఢ్యుడైనటువంటి వాడు, గొప్ప బుద్ధిబలం కలిగినటువంటి వాడు, మహాత్ముడైనటువంటి వాడు, రామచంద్రమూర్తి యందు అపారమైనటువంటి భక్తి కలిగిన వాడు, ఎవరిని స్మరించినంత మాత్రం చేత బుద్ధి వాగ్బలము ఆరోగ్యము కలుగుతాయో అంతటి తేజస్సంపన్నుడైనటువంటి శ్రీహనుమ జనించారు. కాబట్టి వాయుదేవుని యొక్క అంశతో వచ్చినటువంటి వాడు హనుమంతుడు. ఇలా ఈ వానర వీరులందరూ సృజింపబడ్డారు. వీళ్ళు ఎంతటి బలం కలిగిన వారంటే వీరు కాక ఇతర అంశాలతో వచ్చినటువంటి వాళ్ళు కొన్ని కోట్ల వానరములు సృజింపబడ్డాయి. ఈ వానరములన్నీ కూడా తమ కాళ్ల చేత తాటించి ఈ భూమిని అతలాకుతలం చెయ్యగలవు, సముద్రాన్ని కల్లోలం చెయ్యగలవు. ఇవి 100 యోజనముల సముద్రాన్ని గడచి వెళ్ళిపోగలవు, ఆకాశంలోకి ఎగిరి మేఘాల్ని పట్టుకోగలవు, అరణ్యాల్లో ఏనుగుల్ని అవలీలగా పట్టుకుని గిరగిరా తిప్పి విసిరేయగలవు, క్రూర మృగాల్ని చేతితో మర్దించగలవు, పెద్ద పెద్ద వృక్షాల్ని పెకలించగలవు, పెద్ద పెద్ద శిలల్ని పర్వతాల్ని ఊపి కదిపి పైకెత్తి విసరగలవు. గోళ్లతోటి తమ తొడలతోటి పాదాలతోటి చేతులతోటి మోచేతులతోటి గుద్ది కుమ్మి కరిచి యుద్ధం చేయగలవు. సమస్త అస్త్ర శస్త్రములు వాటికి తెలుసు, వాటి ఉపసంహారం వాటికి తెలుసు. అవి గాలిలో తిరగగలవు, నీటిలో తిరగగలవు, భూమి మీద తిరగగలవు. అంత అపారమైనటువంటి మనోజవం, తేజస్సు, శక్తి కలిగినటువంటి కొన్ని కోట్ల వానరములను దేవతలందరూ సృజించారు. కాబట్టి వానరులందరూ రామచంద్రమూర్తికి సాయం చెయ్యడం కోసమని ఈ భూమండలం మీద ప్రభవించారు. పాయస పాత్రని తీసుకుని తన భార్యలకి ఆ పాయసాన్ని పంచిపెట్టిన దశరథ మహారాజు గారు యజ్ఞం పూర్తయిపోయిన తర్వాత ఎప్పుడెప్పుడు ఇంకా తన భార్యల వలన తనకి పుత్రోదయం జరుగుతుందా అని ఎదురు చూస్తున్నారు. శ్రీమతాం గచ్చతాం తేషాం స్వపురాణి పురాప్తతః బలాని రాజ్ఞాం శుభ్రాణి ప్రహృష్టాని చకాసిరే. దశరథ మహారాజు గారు యజ్ఞానికి వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చిన విలువైనటువంటి వస్త్రాల్ని తాము ధరించి ఆ హారములను వేసుకుని సంతోషంగా వచ్చినటువంటి అతిథులందరూ తిరిగి రథాలెక్కి వెళ్ళిపోతున్నారు. గతేషు పృథివీశేషు రాజా దశరథస్తదా ప్రవివేశ పురీం శ్రీమాన్ పురస్కృత్య ద్విజోత్తమాన్. బ్రాహ్మణులను ముందుంచుకుని దశరథ మహారాజు గారు కూడా యజ్ఞం పూర్తి చేసి తన అంతఃపురానికి వెళ్ళిపోయాడు. తనతో పాటు శాంత ఋష్యశృంగుల్ని తీసుకెళ్లాడు. ఆయన దగ్గర అంతఃపురంలో కొంతకాలం ఉన్నారు. శాంతయా ప్రయయౌ సార్ధం ఋష్యశృంగ సుపూజిత అన్వీయమానో రాజ్ఞాధ సానుయాత్రేణ ధీమత. శాంతతో కలిసి అంతఃపురంలో కొంతకాలం ఉన్నటువంటి ఋష్యశృంగుడు తన మామగారైనటువంటి రోమపాదుడితో కలిసి తరువాతి కాలంలో దశరథుడి చేత పూజలు అందుకుని ఆయన కూడా వెళ్ళిపోయాడు. తతో యజ్ఞే సమాప్తే తు ఋతూనాం షట్ సమత్యయు తతశ్చద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ నక్షత్రేదితి దైవత్యే సోచ్య సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతాం బిందునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం. చైత్రమాసంలో 12 ఋతువులు పూర్తయిన తర్వాత, 1 సంవత్సర కాలం పూర్తయిన తర్వాత, 6 ఋతువులు పూర్తయ్యాక చంద్రుడు బృహస్పతితో ఉండగా కర్కాటక లగ్నంలో పునర్వసు నక్షత్రంలో నవమి తిథి నాడు 5 గ్రహములు కుజుడు, సూర్యుడు, చంద్రుడు మొదలైనటువంటి వారు ఉచ్ఛస్థితిలో ఉండగా సర్వలోక నమస్కృతం, అన్ని లోకముల చేత నమస్కరింపబడేటటువంటి జగన్నాథుడైనటువంటి పరమేశ్వరుడు సాక్షాత్ శ్రీ విష్ణువు కౌసల్యానందవర్ధనుడై రామచంద్రమూర్తిగా ఈ లోకంలో ఆవిర్భవించారు. కౌసల్యా దశరథులకి మొట్టమొదటి కొడుకుగా మహానుభావుడు రామచంద్రమూర్తి ఆవిర్భవించారు. కౌసల్యాజనయద్రామం సర్వలక్షణ సంయుతం విష్ణోరర్ధం మహాభాగం పుత్రం ఐక్ష్వాకువర్ధనం. ఇక్ష్వాకు వంశమంతా తరించిపోయేటట్టుగా ఆ రామచంద్రమూర్తి ఈ లోకంలో ఆవిర్భవించగానే దేవతలందరూ కూడా దుందుబులు మ్రోగించారు. అదిగో దేవదుందుబులు మ్రోగినట్టే దేవాలయంలో దుందుబులు మ్రోగుతున్నాయి. మంగళధ్వనులు చేశారు. ఆ కౌసల్యాదేవి ఆ పక్కన పుట్టినటువంటి ఆ రామచంద్రమూర్తిని తన దగ్గరకి తీసుకుంటే ఇంద్రుడితో కలిసి ఉన్నటువంటి అదితి ఎలా ప్రకాశించిందో అలా ప్రకాశించిందట తల్లి. కౌసల్యాసు సువేతేన పుత్రేణ అమిత తేజస యథా వరేణ దేవానాం అదితిర్వజ్రపాణిన భరతో నామ కైకేయ్యాం జజ్ఞే సత్యపరాక్రమః సాక్షాత్ విష్ణోశ్చతుర్థాంశః సర్వైః సముదితో గుణైః. కైకేయి
భరతుడు అనబడేటటువంటి పేరు ఉంచబడవలసినటువంటి కుమారుణ్ణి రామచంద్రమూర్తి తరువాతి బిడ్డగా ప్రసవించింది. కాబట్టి రామచంద్రమూర్తి తర్వాత పుట్టినటువంటి వాడు భరతుడు. అధ లక్ష్మణ శత్రుఘ్నౌ సుమిత్రా జనయచ్యుతౌ వీరౌ సర్వాస్త్రకుశలౌ విష్ణోరద్ధ సమన్వితౌ. లక్ష్మణుడు శత్రుఘ్నుడు వీళ్ళిద్దరూ ఆశ్లేష నక్షత్రంలో కవల పిల్లలుగా సుమిత్రాదేవికి జన్మించారు. పుష్యే జాతస్తు భరతో మీనలగ్నే ప్రసన్నధీహి. భరతుడు మీనలగ్నంలో జన్మించాడు, పుష్యమీ నక్షత్రంలో జన్మించాడు. గుణవంతో నిరూపాశ్చ రుచ్యా ప్రష్టోపదోపమాః జఘుఃకలంచ గంధర్వ నృతశ్చాప్సరోగణాః దేవదుందుభయోనేదుః పుష్పవృష్టిశ్చ ఖాచ్యుతాః ఉత్సవశ్చ మహానాసీత్ అయోధ్యాయాం జనాకులః రథ్యాశ్చ జనసంబంధ నటనర్తక సంకులాః గాయనైశ్చ విరావిణ్యో వాదనైశ్చ తథాపరైః ప్రదేయాంశ్చ దదౌ రాజా సూతమాగతవందినాం బ్రాహ్మణేభ్యో దదౌ విత్తం గోధనాని సహస్రశః. రామచంద్రమూర్తి, లక్ష్మణమూర్తి, భరత శత్రుఘ్నులు ఈ లోకంలో ఆవిర్భవించగానే ఆకాశంలో అప్సరసలందరూ నాట్యం చేశారట. దేవదుందుబులు మోగాయి, పుష్పవృష్టి కురిసింది, దేవతలు సంతోషించారు. కోసల రాజ్యం అంతటా ఉత్సవమే. వచ్చిన యాత్రికులందరూ కూడా సంతోషాన్ని ప్రకటించారు. పౌరులందరూ కూడా తమ ఇళ్లల్లోనే పెద్ద పండగ జరుగుతున్నట్టుగా పతాకాలు పైకెత్తారు. గొప్ప ఉత్సవం, ఎక్కడ చూసినా ఆనందం. దశరథ మహారాజు గారికి సంతానం కలిగింది. అశ్వమేధయాగం పుత్రకామేష్టి చేస్తే అపురూపమైనటువంటి కొడుకులు, సాక్షాత్తు విష్ణువే కొడుకులుగా పుట్టారు. సర్వగుణములతోటి శోభించేటటువంటి పిల్లలు, మనుష్య జాతి కీర్తి ప్రతిష్టలు నిలబెట్టగలిగినటువంటి ధర్మాత్ములు. ఏ మహానుభావుడి పేరు చెప్పుకుంటే పాపరాశి ధ్వంసమైపోతుందో అటువంటి మహాపురుషులు ప్రభవించారని వాళ్ళందరూ సంతోషంతో నటీనటులందరూ నాట్యం చేశారట, నాటకాలు వేశారట, అందరినీ వినోదింపచేశారట. నృత్యం చేసేవాళ్ళు నృత్యం చేశారట. వంది, మాగది, సూతులు మొదలైన వాళ్ళని పిలిచి దశరథ మహారాజు గారు కొన్ని లక్షల గోవుల్ని, బంగారు కాసుల్ని, ద్రవ్యాన్ని దానం చేశారు. వచ్చినటువంటి వాళ్ళందరినీ కానుకలతో సంతోష పెట్టారు. రాజ్యమంతా ఎక్కడ చూసినా ఎంతో సంతోషంగా ఉంది. 11వ రోజు పూర్తయింది, పురిటిమైల తీరిన తరువాత ఆ పుట్టినటువంటి నలుగురు పిల్లలకి పేర్లు పెట్టమని దశరథ మహారాజు గారు కులగురువైనటువంటి వాడు, పురోహితుడైనటువంటి వాడు వశిష్ఠ మహర్షిని అభ్యర్థించారు. పెడితే తాతగారు పెట్టాలి, లేకపోతే గురువు గారు పెట్టాలి. అంతేకాని లేక పుట్టారని పేర్లు దశరథ మహారాజు గారు పెట్టుకోలేదు, గురువు గారిని పెట్టమన్నారు. ఈ లోకానికి వశిష్ఠ మహర్షి ఇక్ష్వాకు వంశానికి పౌరోహిత్యం చేసి మనకిచ్చిన కానుక రామనామం. అందుకని ఆ నామాన్ని చెప్పుకుంటే రాబో తరాలన్నీ మనుష్య జాతి తరిస్తుందని ఒక ఒత్తు లేకుండా అష్టాక్షరీ మహామంత్రంలోంచి ఒక బీజాక్షరాన్ని, పంచాక్షరీ మహామంత్రంలోంచి ఒక బీజాక్షరాన్ని, ఏ 2 బీజాక్షరాలు లేకపోతే ఆ మంత్రాలకు అర్థమే ఉండదో అటువంటి బీజాక్షరాల్ని తీసుకుని అగ్ని బీజం ఒకటి, అమృత బీజం ఒకటి, ఆ రెండిటినీ కలిపి రామ అని నామకరణం చేశారు. కాబట్టి జ్యేష్ఠం రామం మహాత్మానం భరతం కైకయీసుతం సౌమిత్రిం లక్ష్మణమితి శత్రుఘ్నం అపరం తథా. పెద్దవాడికి రామ అని నామకరణం చేశారు. రెండవ వాడికి కైకేయీసుతుడికి భరత అని నామకరణం చేశారు. సౌమిత్రిం లక్ష్మణమితి, లక్ష్మణస్వామి అని సుమిత్ర యొక్క కుమారుడికి నామకరణం చేశారు. 4వ వాడికి చిట్ట చివర పుట్టిన వాడికి శత్రుఘ్నుడు అని నామకరణం చేశారు. ఈ పేర్లు ఎంత దూరదృష్టితో పెట్టారో. ఆ పిల్లలు వంశం తరించడం కాదు, మనుష్య జాతి తరించాలని పెట్టారు. నాకు ఈ మాట చెప్తుంటే ఒక విషయం జ్ఞాపకానికి వస్తోంది. ఈ రామనామం పట్టుకుని తరించినటువంటి పట్టణాల్లో ఈ గుంటూరు పట్టణం ఒకటి. ఎందుకో తెలుసా అండి? ఇక్కడే ఉంది, లోకంలో రామాలయం ఉంటుంది, రామకోటి పందిరి ఉంటుంది, రామనామక్షేత్రం ఉన్న ఊరు గుంటూరు. ఎందుచేతనంటే నాకు ఆ పేర్లు సరిగ్గా జ్ఞాపకం ఉన్నాయో లేదో నాకు తెలీదు, కానీ పిచ్చయ్యదాసు గారు అని చెప్పి ఒక మహానుభావుడు, ఒక ఆయన వినుకొండలో ఉద్యోగం చేస్తుండేవారు. ఆయన వినుకొండలో ఉద్యోగం చేస్తున్నప్పుడు సంతానం కలగకపోతే అక్కడే గుంట ఆంజనేయ స్వామి దేవాలయం అని ఉంటే ఆ దేవాలయంలో ఆంజనేయ స్వామి వారిని అర్చించారు. ఆంజనేయ స్వామి అనుగ్రహంతో ఆయనకి పుట్టినటువంటి కొడుకుకి ఆంజనేయుడు అనే పేరు ఉంచారు. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడు అయ్యాడు. వారు తరువాతి కాలంలో శ్రీశైలం దగ్గర, నాకు జ్ఞాపకం ఉంటే పెద్ద చెరువు అనుకుంటా నా ఊరి పేరు, ఆ ఊరికి వారు బదిలీ అయ్యారు.
అక్కడ ఈ పిల్లవాడు చిన్నతనంలో మట్టి తవ్వుతూ ఆడుకుంటున్నప్పుడు అతనికి రామచంద్రమూర్తి యొక్క విగ్రహం ఒకటి దొరికింది. ఆ దారు విగ్రహాన్నే తర్వాతి కాలంలో తీసుకొచ్చి మార్చి ఎక్కడ తండ్రి పిచ్చయ్యదాసు గారు ఉన్నారో అక్కడే ఇంట్లో గోడలో గూడు కట్టి ఆ గూట్లో రామచంద్రమూర్తి విగ్రహాన్ని పెట్టి ఆరాధించి తరించారు ఆంజనేయులు గారు. ఆ మహానుభావుడు తనకి పెళ్ళవుతుంటే, నాకు పెళ్ళవుతున్నప్పుడు మామిడి తోరణాలు కూడా కట్టద్దు అని చెప్పి రామనామం రాసినటువంటి తోరణాలు తన ఈ పెళ్లి పందిరంతా కట్టించుకున్నారు. నాకు మంగళవాయిద్యాలు వద్దు, నేను మంగళసూత్రం కడుతున్నప్పుడు మంగళవాయిద్యాలు కాదు, శ్రీరామ నీనామెంత రుచిరా రామ 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 అనండి, అదే మంగళధ్వని అంటూ రామనామం చెప్పించుకున్నారు. ఆ పిచ్చయ్యదాసు గారు రామకోటి రాసి మహానుభావుడు చిట్ట చివర ఒక బండిలో ఆ రామకోటి పుస్తకాలన్నీ పెట్టుకుని భద్రాచల క్షేత్రం చేరి, తెల్లవారితే శ్రీరామనవమి, రేపు ఇద్దువుగా నువ్వు పుస్తకాలంటే ఏమో ఏ రోజు మనది ఇవాళ ఇచ్చేస్తానని అష్టమి తిథి నాడు తను రాసిన రామకోటి పుస్తకాలన్నీ రామచంద్రమూర్తికి ఇచ్చేసి కొండ కింద పెద్దగా భజన చేస్తూ రాత్రి 1 గంట వేళ రామాలయం వంక చూస్తూ రామ 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 నరుస్తూ శరీరం విడిచిపెట్టేస్తే అవతల రామచంద్రమూర్తి కళ్యాణం జరుగుతుంటే వచ్చిన భక్తులు కొన్ని వేల మంది రామనామం చేస్తుండగా ఆయన పార్థివ శరీరం కట్టెల్లో కాలిపోయి ఆయన తేజస్సు రామచంద్రమూర్తిలో కలిసిపోయింది. అంతటి మహానుభావుడి కుమారుడిగా పుట్టినటువంటి ఆంజనేయులు గారు రామనామ క్షేత్రాన్ని ఈ పక్కనే ఈ సమీపంలోనే ఏర్పాటు చేసి ఆయనకి దొరికిన విగ్రహాన్ని ఇక్కడ దేవాలయంలో ఉంచారు. అంత గొప్ప క్షేత్రం. ఆ వంశంలో వచ్చినటువంటి మహాపురుషుడే ఇక్కడ ఉన్నాడు. నిన్న ఆయన నన్ను పుష్పమాలాలంకృతుల్ని చేశారు. అంత గొప్ప క్షేత్రం. రామనామం ఎంత గొప్పదో చాటి చెప్పినటువంటి ఊళ్ళల్లో ఈ గుంటూరు ఒకటి. మీ గుంటూరు అని నేను అన్నాను. ఎందుకో తెలుసా? నాది కూడా గుంటూరు. 42 రోజులు వచ్చి రామాయణం చెప్పి అస్తమానం ఇక్కడికి వచ్చి చెప్తున్నప్పుడు నేను ఎందుకు గుంటూరు వాణ్ణి కాను? నేను గుంటూరు వాణ్ణి. కాబట్టి మన గుంటూరు అంత గొప్పది. రామనామాన్ని ప్రచారం చేసిన క్షేత్రాల్లో, రామనామంతో ధన్యమైన క్షేత్రాల్లో గుంటూరు పట్టణం ఒకటి. కాబట్టి ఆ రామనామమే చాలు. ఆ ఒక్క నామం కానీ నాలుక మీద ఉందా, ధరింప చేయడానికి ఆ నామం చాలు. అంత గొప్ప నామాన్ని వశిష్ఠ మహర్షి, ఆయన కర్మ ఇక్ష్వాకు వంశానికి పౌరోహిత్యం చేయడం. ఆయన పౌరోహిత్యం చేసింది ఎందుకు అంటే, శ్రీ మహావిష్ణువు మనుష్యుడిగా ఆవిర్భవిస్తాడు, ఆయనకి నేను నామకరణం చెయ్యాలి. ఆయనకి నేను నామకరణం చేయడం అంటే దశరథుడు పొంగిపోవడానికి పేరు పెట్టడం కాదు. ఆ పేరు ఒత్తు లేకుండా ఎవరైనా పలకగలిగినటువంటి నామం అయి ఉండాలి. ఆ నామం పలికినంత మాత్రం చేత కొన్ని కోట్ల జన్మల నుంచి వెంటాడి జీవుణ్ణి పట్టుకున్నటువంటి పాప రాశి దగ్ధమైపోవాలి. అటువంటి నామాన్ని నేను ఉంచాలి అని పరితపించి వశిష్ఠ మహర్షి మనుష్య జాతి ఎంతకాలం ఉంటుందో అంతకాలం దాన్ని తరింప చేయడానికి ఆ ప్రభవించినటువంటి స్వామికి ఆ రామా అన్న నామకరణం చెయ్యడం కోసమని పౌరోహిత్యం చేశారు. అటువంటి నామాన్ని మనకిచ్చారు. నడిచే దేవుడని పేర్గాంచినటువంటి కంచికామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి ఎక్కడికి వెళ్ళినా సరే రామనామం రాయిస్తూ ఉండేవారు. నేను ఈ సందర్భంలో మీతో ఒక విషయాన్ని మనవి చేయవలసి ఉంటుంది. పెద్దవాళ్ళు రామకోటి రాస్తుంటారు, మంచిదే. కానీ మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మన సంతోషం ఎవరి మీద ఆధారపడి ఉంటుందంటే పిల్లల యొక్క అభ్యున్నతి మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎంతసేపు రామనామం మనం రాసే ప్రయత్నం చేస్తాం, మంచిదే. కానీ పిల్లలకి శ్రీరామానుగ్రహం కలగాలి అంటే మామూలుగా వాళ్ళు ఇంట్లో కూర్చుని శ్రీరామ అని రాసినా చాలు. అందున సంపూర్ణ రామాయణ ప్రవచనాలు జరుగుతుండగా శృంగగిరి పీఠంలో శారదాదేవి మంటపంలో రామచంద్రమూర్తి సన్నిధానంలో రామకోటి పుస్తకాలు వాళ్ళకిస్తే భద్రాచల క్షేత్రం నుంచి రాగి మాడలు రామచంద్రమూర్తివి తెప్పించి రామచంద్రమూర్తి పాదాల దగ్గర పెట్టి 2-3 రోజులు వాటిని అక్కడ నిద్ర చేయించి పూజ చేసి పిల్లలతోటి రామనామం రాయించి ఆ రామనామం రాసినటువంటి పిల్లలందరికీ రామ మాడలిచ్చి మనం పంపిస్తే తల్లిదండ్రులుగా, పౌరులుగా, రామభక్తులుగా మన పిల్లలకి అందించవలసినటువంటి సాంస్కృతిక వారసత్వాన్ని అందించి మనం కృతార్థులం అవుతాం. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒక్కటే. నేను ఎందుకు చెప్పానో చెప్పకుండా హరిప్రసాద్ గారిని ఒక విషయం అడిగా. అయ్యా, మీరు భద్రాచలం నుంచి 2000 రామమాడలు తెప్పించండి అని అడిగాను. ఆయన ఎందుకయ్యా రామమాడలు అని నన్ను అడగలేదు. ఆయన వెంటనే వాటిని తెప్పించేసే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చేస్తున్నాయి 1-2 రోజుల్లో. మనందరం తరించడానికి, మనందరం సనాతన ధర్మంలో రామనామాన్ని నమ్మిన వాళ్ళమని చెప్పడానికి
శృంగగిరి పీఠాధిపతులు భారతీ తీర్థస్వామి ఈ చారిత్రక సన్నివేశం చూసి గుంటూరు పట్టణం గురించి పొంగిపోయి తాను గుంటూరు పట్టణానికి రావాలని నిర్ణయం తీసుకునేటట్టుగా మనం ఒక అపురూపమైనటువంటి కార్యక్రమాన్ని చేద్దాం. మన అందరి బిడ్డల్ని కూడా నేను ఏదో ఒక రోజు చెప్తాను, ఒకే ఒక గంట పరీక్షకి తీసుకొచ్చినట్టుగా పిల్లలందరినీ వైదిక దుస్తులతో తీసుకురండి. మగపిల్లలైతే ఓ నిక్కరు చొక్కా ఏవో వేసి బొట్టు పెట్టి తీసుకురండి. ఆడపిల్లలైతే చక్క లంగా ఏమిటంటారు దాన్ని, ఇలా పవిట జాకెట్టు వేసుకుని చక్క చీర కట్టి తీసుకురండి. ఆ పిల్లల్ని రామచంద్రమూర్తి ఎదురుగుండా, శారదాదేవి ఎదురుగుండా, ప్రవచన మంటపంలో, శివాలయంలో, దేవాలయాల్లో వాళ్ళందరినీ, దీనికి హాల్ టికెట్ లేదు, పిల్లలందరినీ కూర్చోపెడదాం. ఒక 30 నిమిషాలు 40 నిమిషాలు టైం ఇద్దాం చాలు. మనం వాళ్ళ అభ్యున్నతి కొరకు ఒక 30 నిమిషాలు రామనామం రాయించడానికి మన పిల్లల్ని తీసుకురాలేనంత స్థితిలో మనం ఉన్నామండి. ఆ మాట నువ్వెవరివి రాయడానికి మాకు తెలుసు బాధ్యత అంటారు మీరు. మన పక్కింటి పిల్లలు, ఆ పక్కింటి పిల్లలు, ఇంతమంది పిల్లలు శ్రీరామనామం రాస్తుండగా హరిప్రసాద్ గారు వీడియో తీయించి ఈ రామనామం ఎన్ని లక్షలొచ్చిందో శృంగగిరి పీఠాధిపతులు భారతీ తీర్థస్వామి వారికి నివేదించండి. నివేదించి ఆయన సంతోషంతో ఆశీర్వచనం చేస్తున్నటువంటి శుభపత్రిక శృంగేరి నుంచి తెప్పించండి. అందరికీ అది చదివి వినిపించి, పెద్దవాళ్లతో రామనామం రాయిస్తారు కాదు, పిల్లలతో రాయించి పిల్లలందరికీ రాగి మాడలు బహూకరించి పంపిద్దాం. వాళ్ళు జ్ఞాపకం పెట్టుకుని మేము ఒకప్పుడు రామనామం రాస్తే మాకు ఇచ్చారు ఈ రామ మాడ అని. ఆ రామ మాడలన్నీ చక్కగా పెట్టుకుంటారు. ఒకవేళ 2000 మంది కన్నా ఎక్కువ మంది పిల్లలు వస్తే వాళ్ళని రిక్తహస్తాలతో మనం పంపించద్దు. ఎంతమంది పిల్లల్ని ఎవరెవరు తీసుకొస్తారో ఇవాళ నుంచే మీరు ఒక పుస్తకంలో ఒకళ్ళని పెట్టి రాయించండి. ఎంతమంది పిల్లలు వస్తారో చూసుకుని 10,000 మంది అయితే 10,000 మాడలు తెప్పించండి. అవసరమైతే నేను లోన్ పెట్టైనా డబ్బిస్తా దానికి. తెలిసిందే అండి, ఆ అవసరం రాదు నాకు తెలుసు. కాబట్టి మనం ఒక గొప్ప పని చేశామన్న తృప్తి మన జీవితంలో మిగిలిపోతే చాలు. పెద్దలతో కాదు, పిల్లలందరినీ ఎక్కడ చూసినా పిల్లలే కూర్చోపెట్టి చక్కగా శ్రీరామనామం రాయించి వాళ్ళందరికీ రామచంద్రమూర్తి పాదాల దగ్గర పెట్టి పూజ చేసినటువంటి ఆ మాడలు బహూకరించి వాళ్ళు ఇంట్లో పెట్టుకుని రోజు కళ్ళకద్దుకునేటటువంటి అలవాటు చేస్తే వాళ్ళు రాసిన ఒక్కొక్క రామనామం వాళ్ళని జీవితాంతం రక్షించేస్తుంది, ఏ ఆపదలు రాకుండా కాపాడుతుంది. కాబట్టి ఇంత పవిత్రమైన యజ్ఞంలో పిల్లల్ని వృద్ధిలోకి తీసుకురావడానికి నడుం కట్టి మీరు ఈ కార్యక్రమం చేయవలసిందిగా సభాముఖంగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. కాబట్టి మీకు ఆ రామలేఖనం పిల్లలతో ఎప్పుడు రాయిస్తాము అన్నది రేపు సాయంకాలం ఉపన్యాసంలో ప్రకటన చేస్తాం. చక్కగా మీ పిల్లలెవ్వరికీ ఇబ్బంది కలగని రీతిలో సమయాన్ని మనం నిర్ణయం చేద్దాం. పిల్లలందరూ వస్తే ఒక్క 30 నిమిషాలు, అంతకన్నా అక్కర్లేదు, 30 నిమిషాలు పిల్లలందరూ వచ్చి కూర్చుని టైం అంటే టైం 6 నుంచి 6:30 అంటే 6 వస్తుంటేనే కాగితాలు ఇచ్చేస్తాం. వెళ్ళి కూర్చుని రాసేస్తారు. రాసేసిన తర్వాత అందరికీ రామచంద్రమూర్తి పాదాల దగ్గర నుంచి తీసి మాడ ప్రసాదం ఇచ్చి పిల్లల్ని పంపిద్దాం. వాళ్ళకు ఒక గొప్ప సంస్కృతి అలవాటు అవుతుంది, సనాతన ధర్మానికి వారసులవుతారు. ఒకవేళ మీరందరూ నా ప్రతిపాదన మీకు ఆమోదయోగ్యమైతే ఒక్కసారి కరతాళ ధ్వనులు చేయండి, నేను సంతోషిస్తాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పని మనందరం చేసి దాన్ని శృంగగిరి పీఠాధిపతులకు పంపించి గుంటూరు పట్టణ వైభవానికి ఆయన సంతోషించి కదిలి వచ్చే ఏర్పాటు చేద్దాం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఇప్పుడు ఒక్కసారి రామనామం చెప్పి అందులో రామచంద్రమూర్తి ఆవిర్భవించినటువంటి రోజు ఒక్క 11 పర్యాయాలు రామనామం చెప్పి మనం బయలుదేరుతాం. ఎంత పొంగిపోతాడో రామచంద్రమూర్తి మీ అందరి భక్తికి. కోరి కొలిచిన వారికెల్లను కొంగు బంగారు రామనామము, గోచరంబగు జగము లోపల గోప్యమైనది రామనామము. బ్రహ్మ సత్యము జగన్మిథ్యాభావమే శ్రీరామనామము.
భక్తితో భజించు వారికి ముక్తి నొసగును రామనామము. భగవదర్పిత కర్మ పరులకు పట్టుబడు శ్రీరామనామము. సకల జీవులలోన వెలిగే సాక్షిభూతము రామనామము. ఆంజనేయుని వంటి భక్తులకాశ్రయము శ్రీరామనామము. రాకడయు పోకడయు లేనిది రమ్యమైనది రామనామము. నిర్వికారము నిర్వికల్పము నిర్గుణము శ్రీరామనామము. కోటి జన్మల పాపమెల్లను రూపుమాపును రామనామము. జన్మ మృత్యు రహస్యమిరిగి జపించవలె శ్రీరామనామము. పసితనంబున అభ్యసించిన పట్టుబడు శ్రీరామనామము. జీవితంబున నిత్య జపముగ చేయవలె శ్రీరామనామము. పాలు మీగడ పంచదారల పక్వమే శ్రీరామనామము. ఎందరో మహానుభావుల డెందమాయను రామనామము. వెంట తిరిగడి వారికెల్లను కంటి పాపే రామనామము. అచలమై ఆనందమై పరమాణువైనది రామనామము. జానకీ హృత్కమలమందున అలరుచున్నది శ్రీరామనామము. నాదమే బ్రహ్మాండమంతయు ఆవరించును రామనామము. రాక్షసులను తరిమి కొట్టిన నామమే శ్రీరామనామము. పరమపదమును చేరుటకు దారి చూపును రామనామము. తల్లివలె రక్షించు సుజనుల ఎల్లకాలము రామనామము. స్వస్తి. రేపటి రోజు చాలా అద్భుతమైనటువంటి సందర్భం. రామచంద్రమూర్తి విశ్వామిత్రుడు కలుసుకుంటారు. గాయత్రీ మహామంత్ర ద్రష్ట విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు రామచంద్రమూర్తి కలుసుకున్నటువంటి ఘట్టం సామాన్యమైన ఘట్టం అనుకోకండి. ఒక శిల్పాన్ని శిలలోంచి శిల్పి ఎలా చెక్కుతాడో రామచంద్రమూర్తిని చెక్కినటువంటి రాముణ్ణి అంత గొప్ప రాముడిగా తీర్చిదిద్దిన ఘనత వశిష్ఠ విశ్వామిత్రులది. అసలు విశ్వామిత్రుడు మాట్లాడడం అంటే ఎలా ఉంటుందో, విశ్వామిత్రుడు రాముడు మాట్లాడుకుంటున్నప్పుడు ఎలా ఉంటుందో, అసలు ఎంత గొప్పగా విశ్వామిత్రుడు మాట్లాడతాడో, ఆ బ్రహ్మర్షిత్వం అంటే ఏమిటో అసలు వాల్మీకి మహర్షి ముచ్చటపడి బాలకాండ అని పేరు పెట్టుకున్నది విశ్వామిత్రుడిని దృష్టిలో పెట్టుకుని. ఆ రామ లక్ష్మణ భరత శత్రుఘ్న నామ వైభవం ఏమిటో, విశ్వామిత్రుడితో రాముడు కలిసి వెళ్ళడం అంటే ఎలా ఉంటుందో, ఈ విషయాలన్నింటినీ రేపు మీకు ప్రవచనం చేయగలిగిన భాగ్యాన్ని రామచంద్రమూర్తి తన నిర్హేతుక కృపచేత నాకు కటాక్షించుగాక. అంటే రేపు ఏం జరుగుతుందో మీకు ఎందుకు చెప్తూ ఉంటానంటే, అయ్యో ఈ మాట నువ్వు చెప్పుంటే మేము విందుం కదయ్యా అని ఎవరైనా అంటారేమోనని ముందుగానే ఓ మాట చెప్తూ ఉంటారు. స్వస్తి.